హలో ఫ్రెండ్స్, స్వాగతం టు ఆర్జీఎస్. కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వాల్యూ అనిపిస్తే లైక్ చేయండి, ఒపీనియన్ ఏంటో కామెంట్లో చెప్పండి. ఈరోజు ఇంటర్నేషనల్ పాలిటిక్స్లో ఒక హ్యూజ్ ట్విస్ట్ జరిగింది. అమెరికా సడన్లీ తైవాన్కి వెపన్స్ సేల్స్ పాస్ చేసింది అని రిపోర్ట్స్ వస్తున్నాయి. రీజన్ ఏంటి? ఇరాన్ వార్ ఎఫెక్టా, లేదా చైనా ప్రెషరా, లేదా ట్రంప్ మాస్టర్ పొలిటికల్ గేమ్ ఆడుతున్నాడా? సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ మనం తైవాన్ ఇష్యూ ఏంటి అనేది క్విక్గా అండర్స్టాండ్ చేద్దాం. తైవాన్ అంటే అఫీషియలీ సపరేట్ డెమోక్రటిక్ ఐలాండ్ గవర్నమెంట్. కానీ చైనా ఏమంటుందంటే తైవాన్ మా భూభాగం అని. అమెరికా అఫీషియలీ తైవాన్ ఇస్ సపరేట్ కంట్రీ అని రికగ్నైజ్ చెయ్యదు, కానీ మిలిటరీ సపోర్ట్ మాత్రం ఇస్తుంది. 1979 నుండి అమెరికా తైవాన్ రిలేషన్స్ యాక్ట్ అనే పాలసీ ఫాలో చేస్తుంది. అంటే డైరెక్ట్ కంట్రీ రికగ్నైజేషన్ లేకపోయినా తైవాన్కి వెపన్స్ అండ్ సెక్యూరిటీ సపోర్ట్ ఇస్తారు. ఇప్పుడు లేటెస్ట్గా జనవరిలో యూఎస్ లా మేకర్స్ అరౌండ్ $14 బిలియన్ వెపన్ ప్యాకేజ్ అప్రూవ్ చేశారు తైవాన్ కోసం. బట్ షాకింగ్ ఏంటంటే వైట్ హౌస్ ఫైనల్ అప్రూవల్ ఇప్పటి వరకు ఇవ్వలేదు. రీసెంట్గా డొనాల్డ్ ట్రంప్ చైనా విజిట్ కంప్లీట్ చేశారు. అక్కడ చైనా ప్రెసిడెంట్ జీ జిన్పింగ్తో మీటింగ్ అయ్యింది. మీటింగ్ తర్వాత షాకింగ్ రిపోర్ట్స్ వచ్చాయి. యుఎస్ యాక్టింగ్ నేవీ సెక్రటరీ హాంగ్ కో సెనెట్ కమిటీకి చెప్పారు కరెంట్లీ తైవాన్ ఆర్మ్స్ సేల్స్ టెంపరీ పాస్లో ఉన్నాయని. రీజన్, యుఎస్ మిలిటరీ స్టాక్స్ ఇరాన్ కాన్ఫ్లిక్ట్ వల్ల ఎక్కువ యూజ్ అయ్యాయి. ఎస్పెషల్లీ పేట్రియాట్ మిజైల్ సిస్టమ్, హిమాస్ రాకెట్స్, అడ్వాన్స్డ్ ఇంటర్సెప్టార్స్. ఇవి ఇరాన్ కాన్ఫ్లిక్ట్లో హెవీగా యూజ్ అవ్వడం వల్ల తైవాన్కి పంపడానికి స్టాక్ చాలా తక్కువగా ఉంది. ఇంకో సైడ్ చైనా కూడా బిహైండ్ ద సీన్స్ ప్రెషర్ పెట్టిందంట. రిపోర్ట్స్ ప్రకారం చైనీస్ అఫీషియల్స్ ట్రంప్ టీమ్కి వెపన్స్ ప్యాకేజ్ డిలే చేయండి, స్కేల్ బ్యాక్ చేయండి అని ఇండైరెక్ట్ రిక్వెస్ట్ చేశారు. తైవాన్ సిచ్యువేషన్ ఇప్పుడు ఎలా ఉందంటే తైవాన్ అంటుంది అన్న వెపన్స్ పంపు, యుఎస్ అంటున్నాడు బ్రో కరెంట్లీ అవుట్ ఆఫ్ స్టాక్, ఇరాన్ వార్లో మొత్తం యూజ్ అయిపోయాయి. ఎగ్జాక్ట్గా చెప్పాలంటే స్విగ్గీలో ఆర్డర్ చేస్తే ఐటమ్ అన్అవైలబుల్ అని వస్తుంది కదా, తైవాన్ పరిస్థితి కూడా అలాగే ఉంది. ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు. ఆయన చెప్పింది ఏంటి అంటే తైవాన్ వెపన్స్ డీల్స్ ఆర్ ఏ వెరీ గుడ్ నెగోషియేటింగ్ చిప్. అంటే డైరెక్ట్గా సపోర్ట్ చేస్తా అని క్లారిటీ ఇవ్వలేదు. పొలిటికల్ ఎక్స్పర్ట్స్ ఇప్పుడు డౌట్ పడుతున్నారు, ట్రంప్ చైనాతో పీస్ఫుల్ రిలేషన్స్ మెయింటైన్ చేయాలని ట్రై చేస్తున్నాడా? బికాస్ రిపోర్ట్స్ ప్రకారం ట్రంప్ జీ జిన్పింగ్ని వైట్ హౌస్కి ఇన్వైట్ చేయొచ్చు సెప్టెంబర్లో. అలాగే ఏపీఈసీ అండ్ G20 సమ్మిట్స్లో కూడా కలవచ్చు. తైవాన్ గవర్నమెంట్ హవెవర్ స్ట్రాంగ్గా రియాక్ట్ అయింది. తైవాన్ ఫారెన్ మినిస్టర్ ఏమంటున్నారంటే యుఎస్ ఆర్మ్స్ సేల్స్ ఆర్ నాట్ జస్ట్ సపోర్ట్ టు తైవాన్, దే ఆర్ ఇంపార్టెంట్ ఫర్ రీజనల్ సెక్యూరిటీ. సింపుల్గా చెప్పాలి అంటే తైవాన్ ఫీలింగ్ ఏంటంటే వెపన్స్ డిలే అంటే చైనాకి కాన్ఫిడెన్స్ పెరుగుతుంది అని. ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ట్రంప్ పబ్లికల్లీ తైవాన్ ప్రెసిడెంట్ లై చింగ్ టీతో మాట్లాడుతున్నా అని చెప్పారు. ఇది చైనాకి అస్సలు నచ్చలేదు. బికాస్ 1979 తర్వాత సిట్టింగ్ యుఎస్ ప్రెసిడెంట్ ఓపెన్లీ తైవాన్ లీడర్తో రిలేషన్ గురించి ఇలా మాట్లాడడం వెరీ సెన్సిటివ్ ఇష్యూ. ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారంటే ఇక్కడ రియల్ ఇష్యూ ఒక్కటే కాదు, యుఎస్ సైమల్టేనియస్లీ ఇరాన్ కాన్ఫ్లిక్ట్ హ్యాండిల్ చేయాలి, చైనాతో టెన్షన్ కంట్రోల్ చేయాలి, తైవాన్కి సపోర్ట్ కంటిన్యూ చేయాలి. 3 sides ప్రెషర్. అండ్ యుఎస్ వెపన్స్ ఇన్వెంటరీ ఆల్రెడీ స్ట్రెయిన్లో ఉంది. జార్జ్ మెసాన్ యూనివర్సిటీ డేటా ప్రకారం తైవాన్కి పెండింగ్ యుఎస్ మిలిటరీ డెలివరీస్ ఆల్మోస్ట్ $30 బిలియన్ ఆర్డర్స్ ఉన్నాయి, కానీ డెలివరీ వెరీ స్లో. ఇఫ్ దిస్ డిలేస్ కంటిన్యూస్ చైనా మిలిటరీ ప్రెషర్ తైవాన్ మీద ఇంకొంచెం అగ్రెసివ్ అవ్వచ్చు అని అనలిస్ట్ వార్నింగ్ చేస్తున్నారు. యుఎస్ ఫారెన్ పాలసీ ఇప్పుడు ఎగ్జాక్ట్లీ గ్రూప్ ప్రాజెక్ట్లా ఉంది. ఇరాన్ కమ్ హియర్, చైనా నో కమ్ హియర్, తైవాన్ బ్రో నా అసైన్మెంట్ కంప్లీట్ చేయి ఫస్ట్. సో ఫైనల్ క్వశ్చన్ ఏంటంటే యుఎస్ రియల్లీ తైవాన్కి సపోర్ట్ తగ్గిస్తుందా, లేదా టెంపరీ మిలిటరీ స్టాక్ ప్రాబ్లం మాత్రమేనా? ట్రంప్ చైనాతో ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేస్తాడా, లేదా జస్ట్ నెగోషియేషన్ స్ట్రాటజీ ఏనా? బట్ వన్ థింగ్ ఈజ్ క్లియర్, వరల్డ్ పాలిటిక్స్ ఇప్పుడు ఫుల్ టెన్షన్ మోడ్లో ఉంది. అమెరికా, చైనా, తైవాన్, ఇరాన్ ఈ 4 కంట్రీస్ డిసిజన్ గ్లోబల్ ఎకనామీ అండ్ సెక్యూరిటీ మీద హ్యూజ్ ఇంపాక్ట్ క్రియేట్ చేయొచ్చు. మీ ఒపీనియన్ ఏంటి? యూఎస్ కరెక్ట్ డెసిజన్ తీసుకుందా, లేదా తైవాన్ని ఇగ్నోర్ చేస్తుందా? కామెంట్స్లో డెఫినెట్లీ చెప్పండి. నా కంటెంట్ మీకు వాల్యుబుల్ అనిపిస్తే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.